సమర్పిస్తున్నాం. కాలక్రమ బైబిల్ విభజన అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిగా సృష్టి ఆరంభం నుండి బాబేలు గోపురం వరకు ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల్లో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు: సృష్టి నిర్మాణము, మానవ నిర్మాణము, మానవ పతనము, మానవులు విస్తరించుట, పాపం విస్తరించుట, జలప్రాణి రప్పించుట, జలప్రాణయం ద్వారా అందులో 8 మందిని కాపాడటం, నోవహు యొక్క ఓడ, తర్వాత మళ్ళీ జనం రీస్టోర్ అవ్వటం, తర్వాత వాళ్ళకి బాబేలు గోపురం కట్టడం అనేది ఆ భాగంలో మనం చూస్తాం. రెండవది బాబేలు గోపురం నుంచి ఐగుప్తు చెర వరకు 12 అధ్యాయం ఆదికాండం నుంచి 50 అధ్యాయం వరకు ఉన్న భాగం మనం చూస్తాం. ఈ భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాళ్ళ యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు, పిమ్మట వాళ్ళు ఐగుప్తు బానిసత్వానికి ప్రయాణం, ఈ విషయాలు మనం చూస్తాం. తర్వాత మూడవది ఐగుప్తి, ఇక్కడ ఒకటి మిస్ అయ్యాము, చెర నుండి విడుదల, 2 రాయాలి, అదొకటి యాడ్ చేసుకోండి. ఐగుప్తు చెర నుండి విడుదల, అరణ్య ప్రయాణం, ఈ విషయాన్ని నిర్గమాకాండము 1 నుంచి ద్వితీయోపదేశకాండము వరకు, అంటే మొత్తం నిర్గమాకాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 4 పుస్తకాల్లో మనము చూసేటటువంటి ముఖ్యమైన చరిత్ర. మోషే అద్భుతంగా కాపాడబడటం, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటం, విడుదల చేయటం, వారిని అరణ్యం గుండా ప్రయాణం చేయటం, కనాను సరిహద్దుల యొద్దకి వారిని తీసుకుని వెళ్ళటం, మోషే యొక్క మరణం, ఇది ఆ భాగంలో మనం చూసేది. 4వది మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను జయించటం, కనాను పంచుకోవటం, కనానులో ఆ భూభాగాన్ని 11 గోత్రాలకు పంచటం, పిమ్మట యెహోషువ మరణం తర్వాత న్యాయాధిపతులు 17 మంది న్యాయాధిపతులు వాళ్ళని రాజు లేని కాలంలో ఎలా పాలించారనే విషయాన్ని, దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేల్ 12 గోత్రాలను ఎలా పరిపాలించాడు అనే విషయాన్ని చూస్తాం. తర్వాత ఆ కాలంలో జరిగిన ఒక భక్తుని కుటుంబ చరిత్ర రూతు గ్రంథంలో మనం చూస్తాం. భక్తులు అయితే దేహో భక్తుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ తీర్మానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని రూతు గ్రంథంలో ఒక 3 అద్భుతమైన క్యారెక్టర్లు మనం చూస్తాం. నయోమి, బోయాజు, రూతు. వీరిలో ముగ్గురులో మోయాబు స్త్రీ అయినటువంటి రూతు పేరు మీద ఈ గ్రంథం రాయటం విశేషం. వాస్తవానికి మోయాబీల యొక్క ఆర్జిన్ మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి లోతు కుమార్తెల నుంచి వచ్చిన జనములు ఒకటి మోయాబీయులు. భయంకరమైన వ్యభిచారంతో నింపబడినటువంటి వాతావరణం, అలాంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి వారి నుంచి పుట్టినవారు వీళ్ళు. అలాంటి వారి నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత అత్తింటి వారే తన ఇంటి వారని 45 కీర్తన 11, 12 వచనాలు చెప్పిన రీతిగా అత్తజనమే తన స్వజనముగా భావించి, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతే, నేను ఎక్కడ సమాధి చేస్తే నన్ను కూడా అక్కడే సమాధి చేయాలి, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయకూడదనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తాం. ఈనాటి స్త్రీలు అలాంటి తలంపులు కలిగినటువంటి భక్తులు అరుదుగా మనకి కనిపిస్తారని చెప్పాలి. ఒకవేళ ఎక్కడ కనిపించట్లేదన్న ఆశ్చర్యం లేదేమో. అలాంటి స్త్రీలు ఎక్కడ నాకు కనపడలేదని మీలో ఎవరైనా చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అత్తమామలు భర్త బతికుండగానే వాళ్ళ నుంచి ఎలా వేరు చేయాలనే దాంట్లో మంచి చాపచక్యంగా ఆడపిల్లలు ఇప్పుడు బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. భర్త చనిపోయి ఇంట్లో మరో పురుషులు చనిపోయి, మామూలు చనిపోయి, మరుదులు చనిపోయి అసలు ఎవరు లేరు, ఉన్న అత్త కూడా ముసలిది, ఏమి చేయలేదు, తనకే నేనే తీసుకొచ్చి పెట్టాలి, అలాంటి అత్తతో ఇలాంటి కమిట్మెంట్ బతికేంత స్త్రీలు దాదాపుగా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. ఒకప్పుడు ఆడపిల్లలకి అన్నీ నేర్పి పంపేవాళ్ళు, అన్నీ నేర్పంటే ఇప్పుడు నేర్పుతున్నారు, అప్పుడు నేర్పుతున్నారు కాదు, అప్పుడు ఒకటి నేర్పేవారు, ఇప్పుడు ఇంకోటి నేర్పుతున్నారు. అప్పుడేమి నేర్పేవాళ్ళు అంటే అత్తతో ఎలా ఉండాలి, మామతో ఎలా ఉండాలి, మరుదులతో ఎలా ఉండాలి, వదినతో ఎలా ఉండాలి, బావతో ఎలా ఉండాలి, వారి బంధువులతో ఎలా ఉండాలి, మెట్టినింటిని
ఎలాగా సంరక్షించాలి, పుట్టింటి గౌరవాన్ని ఎలా కాపాడాలి, అక్కడ నువ్వు ఎలా ఉంటే మా గౌరవ మర్యాదలు ఉంటాయి, ఇవన్నీ నేర్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వీలైనంత తొందరగా అతన్ని వారి బంధువుల నుంచి, వారి అమ్మ నాన్న నుంచి, వారి సంబంధించిన వాళ్ళందరి నుంచి బయటికి ఎంత తొందరగా తీసుకొస్తే లేడీ అంత సక్సెస్ఫుల్ లేడీ, అంటే అంత విజయవంతమైనటువంటి స్త్రీ అని బాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. కానీ న్యాయాధిపతుల కాలంలో ఋతు అనే గ్రంథం చదివినప్పుడు దానికి భిన్నమైనటువంటి రూపచిత్రాలు మనకి భక్తుల యొక్క రూపచిత్రాలు కనిపిస్తాయి. నిజంగా బైబిల్ పాటిస్తే అద్భుతమైన సమాజం ఏర్పడింది అనటానికి, ఆనాటి ధర్మశాస్త్రాన్ని పాటించిన వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక రూపచిత్రమే ఋతు గ్రంథం. ఇది ఆ భాగంలో మనం చూస్తాం. తర్వాత న్యాయాధిపతుల కాలం తర్వాత ఐక్యరాజ్యం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఎక్కడ పెట్టారు? ఓకే. న్యాయాధిపతుల కాలం తర్వాత ఐక్యరాజ్యం అనేది ఒకటి ఏర్పడింది. మీరు ఇది కనుక కాస్త ఇంటికి వెళ్ళాక కూడా స్టడీ చేస్తే 66 పుస్తకాల యొక్క స్టోరీ 5 నిమిషాలు మీరు చెప్పేయచ్చు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న స్టోరీ ఏంటంటే బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో మొత్తం స్టోరీ చెప్పేస్తారు మీరు. కాకపోతే అంత సీరియస్గా తీసుకోవాలి. కేవలం రాయటం వరకు మాత్రమే చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ రాసిన దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేశారనుకో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక 5 నిమిషాల్లో అవుట్లైన్ చెప్పేయచ్చు. 66 పుస్తకాల యొక్క స్టోరీ 5 నిమిషాలు చెప్పేయచ్చు. నిజంగా అది మన మైండ్లో అలా ఉందనుకో, బైబిల్లో ఏ భాగం తీసి మనం చదివినా ఇది ఫలానా సందర్భం అని మనకు ఈజీగా అర్థమైంది. ఋతు గ్రంథం చదివితే అది న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక భక్తుని యొక్క కుటుంబ చరిత్ర. యోబు గ్రంథం మనం చదివితే పితరుల కాలంలో జరిగిన ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర. అది ఆదికాండం 11 అధ్యాయం తర్వాత జరిగిన ఆ కాలంలో జరిగిన ఒక స్టోరీ, ఒక వ్యక్తిని యొక్క స్టోరీ. అలాగే ఇప్పుడు ఐక్యరాజ్యం అనే దాంట్లోకి మనం వస్తున్నాం. 5వది ఇక్కడ ఐక్యరాజ్యం అంటే 12 గోత్రాలు కలిపి ఉన్నటువంటి రాజ్యాన్ని ఐక్యరాజ్యం అన్నారు. ఈ ఐక్యరాజ్యము సుమారుగా 120 సంవత్సరాలు కొనసాగింది. బీసీ 1150 నుంచి 930 వరకు. ఇందులో మొదటగా సమూయేలు 1 మరియు 2 1-2 సమూయేలు గ్రంథాలు. సౌలు దావీదు యొక్క పాలన. సమూయేలు 1-2 సమూయేలు 2 గ్రంథాలు కూడా సౌలు యొక్క దావీదు యొక్క పాలన. అంటే 8వ అధ్యాయంలో సౌలు పట్టాభిషేకం, 8వ అధ్యాయం అయిన తర్వాత సౌలు యొక్క పతనం స్టార్ట్ అవుద్ది 16వ అధ్యాయం నుంచి. సౌలు స్థానంలో దావీదుకి రాజ్యం వరించబడింది. సౌలుకి దేవుని కృప దూరం అయింది, దావీదుని ఆ కృప వరించింది. దావీదు రాజు అవుతాడు. దావీదు యొక్క పాలన, సౌలు యొక్క పాలన ఈ సమూయేలు మొదటి 2 గ్రంథాల్లో మనం చూస్తాం ఐక్యరాజ్యంలో. తర్వాత దావీదు యొక్క జీవిత చరిత్ర ప్రత్యేకంగా దీంట్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దావీదు యొక్క భక్తి, రాజరికం. ఈ దినవృత్తాంతాల గ్రంథం చదివినప్పుడు రాజుగా దావీదు యొక్క రాజరికం ఎలా కొనసాగింది, భక్తిని ఎలా చాటుకున్నాడు, మందిర నిర్మాణానికి సంబంధించి ఒక ఆలోచన. నేను ఖరీదైన నివాసంలో జీవిస్తున్నాను, నా దేవుని మందస్సు ఎక్కడో సాధారణమైన గృహంలో ఉంది.
దేవునికి ఒక మంచి మందిరం కట్టించాలని దావీదు తలస్తాడు. అయితే నీవు కాదు, నీ కుమారుడు కడతాడని చెప్పినప్పుడు దావీదు నిరుత్సాహపడకుండా 29 అధ్యాయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదివితే కట్టబోయేది దేవునికి, కాబట్టి ఈ పని బహు గొప్పది, నా వంతుగా నేను ఇలా చేస్తున్నాను, మీ వంతుగా మీరు కూడా చేయండి అని ప్రజలకు పిలుపునిస్తాడు. దావీదే 6000 మనుగులో ఓపీరు బంగారాన్ని ఇచ్చి, నేనెంత మాత్రం పాండి, నా జనులు ఏమాత్రం పోరు, నీవు ఇచ్చిన దాంట్లో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, నీ స్వసంపాద్యంలో కొంత మీకు ఇచ్చి ఉన్నాము, సమస్తం నీ వల్లనే కలిగిన కదా, మా భూనివాస కాలం నేడంత స్థిరముగా ఉన్నవాడు ఒకడు కూడా లేడు అని మానవ జీవితం యొక్క అల్పత్వాన్ని, మానవ జీవితానికి దేవుడు అనుగ్రహించింది ప్రతిదీ మానవుడు దేవుని పట్ల కలిగి ఉండాల్సినటువంటి భావన సింపుల్గా ఈ అధ్యాయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29 అధ్యాయాలు చెప్తాడు. టోటల్గా దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదివితే దావీదు యొక్క జీవితం, భక్తి జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. తర్వాత కీర్తనం. కీర్తనలో కొన్ని నేను రాసినాను, ఎందుకంటే అన్ని కీర్తనలు దావీది కాదు కనుక కీర్తనలో కొన్ని దావీదు జీవితంలోని రాసిన ప్రార్థనలు. కీర్తనలో ప్రార్థనలు ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన అంటే విన్నపాలు తెలియజేయటం. కీర్తనలో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. దేవుడు మన ఎడలు చేసినటువంటి కార్యక్రమాలని స్తుతియాగం చేయటం, ఆయన స్తుతించటం. ఆయన చేసిన దాన్ని బట్టి స్తుతించడం ఒకటి, తర్వాత ఆయనకి చేసిన ప్రార్థన, ఉదాహరణకి తన తప్పులు తాను ఒప్పుకుంటూ చేసే ప్రార్థన 51వ కీర్తన. బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన అది 51వ కీర్తన. స్టార్టింగ్లో ఏం చెప్తాడంటే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆ సందర్భంలో ఏం జరిగిందో, తన పాపాలను ఆయన ఎలా ఒప్పుకొని దేవునికి మొరపెడుతున్నాడో ఆ విషయాన్ని తెలియజేసినటువంటిది ఆ భాగం. దీంట్లో ఐక్యరాజ్యంలో మూడో వ్యక్తి సొలొమోను వచ్చి సామెతలు, తర్వాత ఒక కీర్తన ఉందనుకుంటా, తర్వాత కీర్తన, సామెతలు, తర్వాత ప్రసంగి, పరమగీతాలు. ప్రసంగి, పరమగీతాలు. ఈ భాగంలో ఈ ముగ్గురు గురించి మనం ఇందులో చదువుతాం. మిగిలిన భాగంలో డివైడెడ్ కింగ్డమ్ అంటే విభాగింపడిన రాజ్యంలో ఉన్నటువంటి స్టోరీలు మనం చదువుతాం. మొదట సమయాలు 1-2 సమయాల గ్రంథాల్లో ముఖ్యంగా 2 వ్యక్తుల గురించి ఉంటుంది. ఎవరు వాళ్ళు? సౌలు యొక్క పరిపాలన, దావీదు యొక్క పరిపాలన. సౌలుకి దావీదుకి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషను, సౌలు దావీదుని తరమటం, దావీదు గృహంలో దాక్కోవటం. ఆ సందర్భాల్లో కొన్ని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ చదివేటప్పుడు ఈ ఐక్యరాజ్య కాలంలో ఈ దావీదుని గురించి నేర్చుకోవడానికి ఈ 2 పుస్తకాల్లో ముఖ్యంగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తర్వాత దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం అంతా దావీదుని గురించి కనపడింది. తర్వాత దావీదుని గురించి అతని జీవితంలో రాసిన కీర్తనలు కానీ, స్తుతులు సరిపిన విధానం కానీ, భక్తి జీవితానికి సంబంధించి కొన్ని అక్కడ కీర్తనలు మనం చూస్తాం. ఇక సొలొమోను గురించి ప్రత్యేకించి ఈ సామెతల గ్రంథంలో ఇవి చూస్తాం. తర్వాత సొలొమోను గురించి రాజుల మొదటి గ్రంథంలో కూడా కొన్ని భాగాలు మనం అక్కడ చూస్తాం. సొలొమోను గురించి ఐక్యరాజ్య కాలంలో సొలొమోను గురించి 12 రాజుల మొదటి గ్రంథము ఇక్కడ రాసుకోండి. వాటి నుంచి
12 అధ్యాయాల వరకు సొలొమోను యొక్క, లేదా 11 అధ్యాయం వరకు, 12 కాదు 11. ఈ 1 నుంచి 11 అధ్యాయాల్లో సొలొమోను యొక్క స్టోరీ, దావీదు యొక్క మరణము ప్లస్ సొలొమోను యొక్క రాజరికాన్ని గురించి మనం చూస్తాం. ఐక్యరాజ్య కాలంలో ఏమేమి సంభవించాయి ఏంటనేది ఈ 3 రాజుల కాలంలో ఈ స్టోరీ మనం చదువుతాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. నీ సంతానంలో ఎవడో ఒకడు రాజ్య సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తాడు. సౌలుకు నా కృప దూరం అయినట్టు నీకు, నీ మట్టుకి, నీ సంతానానికి నా కృప దూరం చేయను అని అంటాడు. దానిలో భాగంగా సొలొమోను దారుణంగా పరిపాలించినప్పటికీ దేవుడు 2 గోత్రాలు దావీదు వంశీయులకి మిగిలిస్తాడు. కారణం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానం అది. కారణం ఏంటంటే సృష్టికి ముందే మానవజాతి విమోచన క్రయదానం చెల్లించే మెస్సియాకి సంబంధించిన వాగ్దానం అది. మానవజాతి విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల యొక్క వారసులు అందులో నుంచే వస్తారు కనుక ఈ గొర్రెపిల్లని అందులోంచి రప్పించడానికి లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అందులోంచి రావాలి కనుక దేవుని యొక్క ఏర్పాటును బట్టి 2 గోత్రాల వారికి మిగిల్చడం జరుగుద్ది. ఇది దావీదు కాలంలో జరిగినటువంటి అత్యంత ఉన్నతమైనది. తర్వాత దావీదు జీవితంలో ఒక్క విషయాన్నే రాజుల మొదటి గ్రంథం 15 అధ్యాయాలు చెప్తాడు. ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్ప అతడు అన్ని విషయాల్లో నా ఉద్దేశాలు సఫలం చేశాడు అని మాట్లాడతాడు. అంటే మిగిలిన చాలా తప్పులు చేస్తుండొచ్చు, చేశాడు కొన్ని, అవి అంత పరిగణలోకి రాలేదు. ఘోరాతి ఘోరమైన దేవుని దృష్టిలో భయంకరమైన నేరంగా పరిగణించబడింది ఏంటంటే ఒక అమాయకుడు భార్యని తన భార్యగా చేసుకోవటం, అతన్ని అన్యాయంగా చంపటం, ముందు అసలు ఇతను పాపం చేసి ఆ పాపం అతని మీద నెట్టాలనుకోవటం, అది సాధ్యం కానప్పుడు అతను చంపేయటం, అతని భార్య ఇతని భార్య చేసుకోవటం, ఇది పూర్తిగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి పాపం. కాబట్టి సమయంలో రాజుల మొదటి గ్రంథం 15 అధ్యాయంలో ఏమంటాడంటే ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్ప అనే మాట వాడతాడు. అపోస్తలుల గారి 13 అధ్యాయంలో రాజుని గురించి మాట్లాడుతూ, దావీదుని గురించి మాట్లాడుతూ అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. 2వ అధ్యాయంలో ఇంకో మాట ఏం చెప్తాడనంటే తన జీవిత కాలంలో దేవుని సంకల్పాన్ని అనుసరించి తన తరం వారికి సేవ చేసి నిద్రించినవాడు. అంటే మరణించే టయానికి మంచి ఉన్నతమైన స్థితిలో మరణించాడు. మొదటి రాజు స్టార్టింగ్లో బాగున్నాడు, కాలక్రమంలో చెడిపోయాడు. దావీదు మధ్యలో కాస్త దారి తప్పిన చివరికి మరణించే సమయానికి మంచి జీవితాన్ని జీవించి చనిపోయాడు. మన జీవితంలో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రారంభంలో ఎలాగున్నా ముగింపులో జాగ్రత్తగా ముగించాలి. ముగింపులో జాగ్రత్తగా ముగించకపోతే ప్రారంభ జీవితం ఎంత అద్భుతమైన తీరని నష్టాన్ని సవిచూడాల్సి ఉంటుంది. దేవుడు మన నుంచి ఎదురు చూసేది ఏంటంటే కనీసం చివరిలోనైనా నీ జీవితంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ ఆగి ఆలోచించి దిద్దుబాటు జరగాల్సిన స్థలంలో దిద్దుబాటు చేసుకోవాలని దావీదు యొక్క జీవితం ద్వారా మనకి నేర్పిస్తున్న పాట. మనం సౌలు వలె ఉండకూడదు, దావీదు వలె ఉండాలనేది నేర్చుకోవాలి ఈ పాటల్లో. అలాగే సొలొమోను కూడా ప్రారంభంలో బాగున్నాడు, చివరిలో పాడైపోయాడు. సొలొమోను వలె మనం ఉండకూడదు. దావీదు ఈ ఐక్యరాజ్యంలో మొదటి రాజైన సౌలు కానీ, 3వ రాజైన సొలొమోను కానీ వాళ్ళు మరణించిన తర్వాత వారి నుంచి మంచి విషయాలు ఎక్కడ రాయలా. వారు నిత్యత్వానికి వారసులు అనే విషయాన్ని ఎక్కడా రాయలా. పాజిటివ్గా ఎక్కడా కూడా దేవుడు ఎవరి చేత పలికించలా. కానీ దావీదుని గురించి దావీదు చనిపోయా కూడా చాలా సందర్భాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో కూడా పాజిటివ్గా రాయించాడు, పాజిటివ్గా పలికించాడు భక్తుల చేత. అంటే ఏమి నేర్చుకోవాలి ఐక్యరాజ్యంలో రాజుల నుంచి అని మనం ఆలోచన చేసినప్పుడు, రాజుల నుంచి ఈ 3 రాజుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సౌలు వలె ఉండకూడదు, సొలొమోను వలె ఉండకూడదు. దావీదులాగా చివరిలో ప్రారంభంలో కొన్ని తప్పులు మనం చేసాం, అయినప్పటికీ కాలక్రమంలో వాటిని సరి చేసుకొని ముగింపులో
మన చివరి దినాలు దావీదులాగా దేవుని సంకల్పం చొప్పున మన తరము వారికి సేవ చేసి చనిపోయినట్లయితే ధన్యత. ముఖ్యంగా నేనైతే పరలోకానికి పూర్తిగా నేను అర్హుణ్ణి అని దేవుడు నిర్ణయించినప్పుడు నాకు ఆఖరి దినం అయితే బాగుండు అనుకుంటాను. భూమి మీదకి నాకు అది లాస్ట్ డే అయితే బాగుండు అనుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. ఈరోజు ఈ వ్యక్తి చనిపోతాడు అనుకుంటే ఆ రోజు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే భార్యను ఎప్పుడైనా వదలాలి, పిల్లల్ని ఎప్పుడైనా వదలాలి, కుటుంబాన్ని ఎప్పుడైనా వదలాలి, ఈ చుట్టూ ఉన్న బంధాలను ఎప్పుడైనా సరే వదిలేసేయాలి. అదేదో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయామనుకో నరకం తప్పించుకుంటాం. నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళడం కంటే ముఖ్యమైన పని భూమి మీద మనిషికి మరొకటి ఉండకూడదు. ఉందంటే ఆ వ్యక్తులు దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారని అర్థం. కాబట్టి దావీదు యొక్క జీవితంలో చివరి దినాలు అద్భుతంగా ముగిశాయి. అలాంటి ఒక జీవితం జీవించడం అనేది అవసరం. అంటే దావీదు ఏ తప్పు చేయలేదని కాదు, తప్పులు చేసినప్పటికీ దాని జీవితంలో లెక్కించబడింది ఒకటి భయంకరమైంది. దాని నుండి కూడా పశ్చాత్తాపడ్డాడు. 7 దినాలు బిడ్డను కాపాడుతాడేమో అని ప్రయాసపడ్డాడు, ప్రాధాయపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు. 51వ కీర్తన చదివితే అక్కడ అర్థమవుతుంది ఆ విషయం. ఆ సందర్భంలో అతను ఎంత వేదన చెందాడో, ఎంత ఇబ్బందులకు గురయ్యాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు తెలిసింది. ఇది నేను చేసిన పాపమే, నీ ఎదుట చేశాను, నన్ను కడుగు, శుద్ధి చేయి అని మొరపెట్టిన కీర్తన అది 51వ కీర్తన. అయితే దావీదు బిడ్డ చనిపోగానే లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని భోజనం చేస్తున్నాడు. అదేంటయ్యా బిడ్డ బతికొండగా ఉపవాసం ఉన్నావు, బిడ్డ చనిపోయాకేంటి భోజనం చేస్తున్నావు అని అడుగుతారు కొంతమంది. అవును, వాడి దగ్గరకు నేను వెళ్ళాలి తప్ప నా దగ్గరకు వాడు రాడు కదా అంటాడు. మనకున్న సంస్కృతి ఏంటి? బతికొండంగా మంచిగా వండుకు తింటాం, చనిపోయిన రోజు మాత్రం పొయ్యి వెలిగించకూడదు అని కమిట్మెంట్ మనది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ రోజు పొయ్యి వెలిగించకూడదు. ఎవరైనా టీ పెట్టినా పక్కింటి వాళ్ళు పెట్టి రావాలి వచ్చిన వాళ్ళకి. ఇది మనకున్న సంస్కృతి. బట్ దావీదుకి అర్థమైంది ఏంటంటే చనిపోయాక ఇంక మనం ఏం చేసినా ప్రయోజనం లేదు అని చెప్పి చనిపోయాక లేచి వచ్చి భోజనం చేస్తున్నాడు. అది ఆయనకు అర్థమైంది. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి ఒక స్పష్టత దేవుని గురించి కానీ, దేవుని పని గురించి కానీ, భక్తి విషయంలో చాలా నేర్చుకోవచ్చు. మందిరానికి వెళ్దామని ఎవరన్నా చెప్తే చాలా సంతోషించండి అని 122వ కీర్తనలో రాస్తాడు. 84వ కీర్తనలో ఇక్కడ మరొక విషయం రాస్తాడు. ఒక్క దినము గడిపితే మందిర ఆవరణంలో 1000 దినాలు గడిపినంత శ్రేష్టము. మరో కీర్తనలో రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నిజంగా భక్తి జీవితం ఎలా ఉండాలో దావీదు యొక్క భక్తి జీవితం కీర్తనలో మనం చాలా నేర్చుకోవచ్చు. రైట్. మరొకటి విభాగింపబడిన రాజ్యం. ఐక్యరాజ్యం తర్వాత 6వది పుస్తకాలు చదివేటప్పుడు మనకి అక్కడక్కడ ఇవి తగులుతుంటాయి. ఇశ్రాయేలుతో మాట్లాడను, యోధాతో మాట్లాడింది, ఇలాంటి మాటలు చదువుతుంటాం మనం. యోధా ఎప్పుడో చనిపోతాడు, ఇశ్రాయేల్ ఎప్పుడో చనిపోయాడు. ఇశ్రాయేల్తో మాట్లాడటం ఏంటి, యోధాతో మాట్లాడటం ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే చరిత్రలో రాజ్యం రెండుగా చీలిపోయి యోధా రాజ్యంగాను ఇజ్రాయెల్ రాజ్యంగా చీలిపోయినప్పుడు ఈ 2 గోత్రాలను ఉద్దేశించి యోధాతో మాట్లాడినట్టు, ఈ 10 గోత్రాలను ఉద్దేశించి ఇశ్రాయేల్తో మాట్లాడినట్టుగా రాస్తుంటాడు. వాస్తవానికి ఇశ్రాయేల్ ఎప్పుడో చనిపోయాడు. యాకోబు పేరే ఇశ్రాయేల్గా మార్చబడింది. ఇశ్రాయేల్ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇశ్రాయేల్ అంటే ఎవరు? 2 గోత్రాల ప్రజలను ఉద్దేశించి యోధాకి ఇలాగ సెలవిచ్చును అంటాడు. యోధా ఎప్పుడో చనిపోయాడు. యోధా గోత్రానికి సంబంధించిన మూలపురుషుడు ఎప్పుడో చనిపోయాడు.
ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు యోధాకు సెలవిచ్చినంటే? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, వారి సహోదరుని యోధా తాను చూచి భయపడక అంటాడు. అంటే ఏంటి తన సహోదరుడు యోధా అంటే ఎవరు? 2 గోత్రాల ప్రజలు. అసలు ఆ పుస్తకాలు చదివే ముందు ఈ అవుట్లైన్ స్ట్రక్చర్ అనేది మన మైండ్లో ఉంటే, యోధా అంటే చనిపోయాడు కదా, ఇక్కడ ఎలా వచ్చాడు, యోధా ఎవరు? ఆ ఇస్కరియోతు యోధా ఒక ఆయన ఉన్నాడు కొత్త నిబంధన, ఆయన ఇర్మియా గ్రంథంలో ఉన్న యోధాకి, ఆదికాండంలో ఉన్న యోధాకి, మత్తయి సువార్తలో యేసు నమ్మిన యోధాకి ఏ సంబంధం లేవు. అర్థమైందా? యోధా పత్రిక రాసిన యోధాకి ఏ సంబంధాలు? అతను ఇస్కరియోతు యోధా, ఇతనేమో అపోస్తుల్లో ఒకడైనటువంటి యోధా. ఆయన కూడా అపోస్తుల్లో ఒకడే, ఇస్కరియోతు యోధా కూడా. అపోస్తుల్లోనే 2 యోధాలు ఉన్నారు. కాబట్టి యోధాతో ఇలాగ మాట్లాడినని పాత నిబంధనలో ఇర్మియా లేకపోతే ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, విభాగింపబడిన రాజ్యంలో యోధా రాజ్యము అనేది మైండ్లోకి రావాలి. అప్పుడు మన యొక్క స్టడీ అర్థవంతంగా ఉంటుంది. ఐక్యరాజ్యము 930 నుంచి 597 BC, 930 నుంచి 597. ఇందులో 1-2 రాజులు, 2 దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. అంటే 1వ దినవృత్తాంతములు అయిపోయింది కదా, 2వ దినవృత్తాంతములు. ఉత్తర రాజ్యము యోధా. అదేనా? అవునా? అవునవును. ఇస్రాయేల్ కదా ఇది, తప్పు రాశాను. ఇస్రాయేల్. దక్షిణ రాజ్యము యోధా. రైట్. 2గా చీలిపోయినాయి. వీళ్ళ చరిత్ర మనకి 1-2 రాజుల గ్రంథాల్లో, అంటే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం నుంచి, నేను షార్ట్కట్గా 1-2 రాజులు రాశాము, కాకపోతే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం నుంచి ఆఖరి వరకు రాజుల 2వ గ్రంథం మొత్తం, తర్వాత దినవృత్తాంతాల 2వ గ్రంథం మొత్తం కూడా ఈ విభాగింపబడినటువంటి 1 ఉత్తర రాజ్యానికి వచ్చి 2 దక్షిణ రాజ్యానికి వచ్చి ఉంటుంది. ఈ ఉత్తర రాజ్యము ఇశ్రాయేల్ రాజులు 19 మంది ఉంటారు. దక్షిణ రాజ్యము యోధా రాజ్య రాజులు 20 మంది ఉంటారు. మొత్తం 39 మంది రాజుల యొక్క చరిత్ర ఈ భాగంలో మనం చూస్తాం. ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, దేశం విడిపోవటం మరియు వాటి యొక్క పతనం చూస్తాం. ఇందులో 2గా దేశం విడిపోవటం, వాటి పతనం. ఒకటేమో అశ్షూరు చెరకెళ్ళిద్ది ఇజ్రాయెల్ రాజ్యం, రెండోదేమో బబులోను చెరకెళ్ళిద్ది యోధా రాజ్యం. ఈ 2 విడిపోయిన తర్వాత 2 పతనం అయిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తాం. తర్వాత ఇందులో ప్రవక్తల గ్రంథాలు, యోవేలు, యోనా, ఆమోసు, యోవేలు, యోనా, ఆమోసు, హోషియా, యెషయా, మీకా,
హోషియా, యెషయా. ఇర్మియా, నహుము, హబక్కుకు, జఫన్యా. మీకా, హబక్కుకు, జఫన్యా, ఇర్మియా వీళ్ళందరూ కూడా ఈ విభాగింపడిన రాజుల గురించి తెలియజేసింది. తర్వాత ముఖ్యంగా ఇర్మియా బబులోనుకి యూదులు చెరగా వెళ్ళే విషయాన్ని, 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు విషయాన్ని కూడా ముందుగానే తెలియజేస్తాడు. ఈ కాలంలో పనిచేసినటువంటి ప్రవక్తలు అంటే 39 మంది రాజుల కాలంలో ఏం జరిగిందో పూర్తి వివరణ, పూర్తిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ప్రవక్తల గ్రంథాలు చదవాలి. ముఖ్యంగా మనం ఒక ప్రవక్త గ్రంథం చదివినప్పుడు దాని స్టార్టింగ్లోనే ఆ కాలంలో రాజుల గురించి ప్రస్తావిస్తాడు. ఇది ఫలానా రాజుల కాలంలో జరిగినటువంటి స్టోరీ అని చెప్తాడు. ఉదాహరణకి యెషయా గ్రంథం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజులు. అంటే ఎవరు యోధారాజులు? అంటే ఇక్కడికి రండి. యోధారాజులు అంటే ఎవరు? దక్షిణ రాజ్యం. అప్పుడు యెషయా గ్రంథం చదివేటప్పుడు నీకు ఈ పిక్చర్ మైండ్లో ఉంటే యోధారాజులు అంటే ఇదిగో దక్షిణ రాజులు అంటే 2 గోత్రాల ప్రజలు. అర్థమైంది? యోధా, బెన్యామీన్ అనే 2 గోత్రాల ప్రజలు అంటే వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం. 4 రాజుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినములు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకుల్లో ఒకడైన కిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు, ఆమోజు కుమారుడైన హిజ్కియా యోధాకు రాజయ్యుండగా. యోషియా కదా? నువ్వు తప్పు చదివావా, నేను తప్పు చెప్పానా? ఓకే. యోషియా రాజయ్యుండగా. తర్వాత రైట్. యోషియా ఎవరు, దేనికి రాజయ్యున్నాడు? యోధాకు రాజయ్యుండగా అంటే విభాగింపడిన రాజ్యంలో యోధా ప్రజలను పాలించిన వాడు యోషియా రాజు. ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు పాలించిన రాజు కాడు. సో ఇశ్రాయేల్ యోధా రాజ్యాన్ని పాలించిన రాజు యోషియా. ఇప్పుడు హోషియా గ్రంథం చూడండి ఒకసారి. హోషియా గ్రంథం 1:1 చూడండి. హోషియా గ్రంథం 1:1 చూడండి. అంటే ఇర్మియా గ్రంథంలో యోషియా రాజుని కూర్చుంది. హోషియా గ్రంథం కూడా దానికంటే ముందు జఫన్యా గ్రంథం చదవండి. జఫన్యా గ్రంథం 1వ వచ్చి జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోధారాజుకు ఆమోను కుమారుడైన హోషియా దినములలో. అంటే ఒక్క నిమిషం జాగ్రత్తగా. యోషియాను గురించి ఇర్మియా చెప్పాడు. యోషియా రాజు కాలంలో జరిగింది జఫన్యా చెప్పాడు. యోషియా రాజు కాలంలో రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 22 అధ్యాయం 23, 24 అధ్యాయాలు ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34, 35 అధ్యాయాల్లో కూడా ఈ యోషియా రాజుని గురించి ఉంటుంది. ఇప్పుడు మనం 4 క్లిప్పులు ఒక చోట పెట్టి చదవాలి. రాజుల 2వ గ్రంథం 24, 25 అధ్యాయాలు, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34, 35 అధ్యాయాలు,
ఇర్మియా గ్రంథం 1 నుంచి 10 అధ్యాయాలు, జెఫన్యా గ్రంథం 3 అధ్యాయాలు, 4 క్లిప్లు కలిపి చదివితే యోషియా అనే యోధారాజు కాలంలో రాజు యొక్క కండిషన్ ఏంటి, యోధా ప్రజల యొక్క కండిషన్ ఏంటి, దేవుడు ప్రవక్తల ద్వారా ఏ విధమైన హెచ్చరికలు జారీ చేశాడు, వాళ్ళు కనీసం మార్పు చెందిన స్థితిలో ఉండగా యోధా ప్రజల మీదకి బబులోను రాజుని ఎందుకు పంపాడనేది అర్థమవుతుంది మనకి. ఇర్మియా గ్రంథం 5 అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. ఇర్మియా గ్రంథం 5 అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. ఇర్మియా గ్రంథం 5 మొదటి వచ్చింది. యెరూషలేము వీధుల్లో తిరుగుచు ఇటువాటు తిరుగుచు తెలుసుకొనుడి, దాని రాజవీధులు విచారణ చేయుడి, న్యాయం జరిగించచ్చు, నమ్మకంగా ఉండ యత్నించుచున్నా ఒక మీరు కనబడినలా నేను దాన్ని క్షమించుదును అన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ భాగంలో? యెరూషలేము ఎక్కడుంది? ఈ రెండిట్లో ఏ భూభాగంలో ఉంది? రాజుల మొదటి గ్రంథం 12 అధ్యాయం చదివితే అది యూదా యొక్క భూభాగంలో ఉంది. అందుకని ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాలకు రాజు అయిన యెరోబాము ఏం చేశాడంటే ప్రజలు అక్కడికి వెళ్లకుండా నివారించడానికి 2 దూడలు చేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన మీ దేవుడు ఈ దూడలే అన్నాడు. దానిలో ఒకటి బేతేల్లో ఒకటి పెట్టి ఇవే మీ దేవుడు అని చెప్పి యాజకులు మార్చాడు, దేవుడిని మార్చాడు, తలం మార్చేశాడు. ఆఖరి తానే యాజకుడై దోపేయటానికి పూనుకొని కార్యాలు జరిగించాడు. ఇదంతా కూడా రాజుల మొదటి గ్రంథం 12 అధ్యాయం 26 నుంచి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా 1 by 1 అంటుకుని ఉండవు, అక్కడక్కడ బిట్లు ఉంటాయి. దీన్నే కాలక్రమంలో బైబిల్ స్టడీ అంటారు. అర్థమైతే ఇప్పుడు యోషియాను గురించి రాజుల 2వ గ్రంథం 24-25 అధ్యాయాలు చదవగానే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంకొంచెం డీటెయిల్ కావాలంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34-35 అధ్యాయాలు 1 నుంచి చదివితే రాదు, లేకపోతే ఇక్కడ 24 అధ్యాయం తర్వాత చదివితే కనపడదు. ఇంకో రాజుల గురించి ఉంటుంది. ఇదే రాజు గురించి మళ్ళీ కావాలంటే దినవృత్తాంతాల గ్రంథంలోకి రావాలి. అదే రాజుల గురించి ఇంకా తెలియాలంటే జెఫన్యా గ్రంథంలోకి రావాలి. అదే రాజుల గురించి తెలియాలంటే ఇర్మియా గ్రంథాన్ని చదవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ డివైడ్ చేసుకొని చదివితే స్టడీ అద్భుతంగా ఉంటుంది, విషయం అర్థమవుద్ది. ముందు అర్థమైతే తర్వాత లోపడిపోవటం తర్వాత గొడవ. ముందు అసలు విషయం అర్థం కావాలిగా మనిషికి, లోబడిపోవటం తర్వాత సంగతి. ఓకేనా? నియమాలు ఏంటనేది అర్థం కావాలంటే దాన్ని చదివే పద్ధతిలో చదవాలి. అందుకనే పౌలు గురించి పేతురు రాసు వాటిని గ్రహించడానికి కొన్ని కష్టం, వాటిని విద్యా విషయంలో అస్థిరులు అపార్థం చేసుకుని స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు అన్నాడు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో. కాబట్టి గ్రంథం చదివేటప్పుడు మనకు అది మేలుకరంగా ఉండాలంటే దాన్ని చదివే పద్ధతుల్ని మనం అవలంబించాలి. ఇలాగ కాలక్రమంలో కూడా విభజించి చదవటం వల్ల, 2 నిబంధనలుగా విభజించి చదవటం వల్ల, 3 కాలాలుగా విభజించి చదవటం వల్ల మనం అద్భుతమైన ఫలితాలను చూస్తాం. ముందు గ్రంథాన్ని గ్రంథంగా మనం అర్థం చేసుకుంటాం, తర్వాత దానికి లోబట్టం అనేది తర్వాత సంగతి. రైట్. విభాగింపబడిన రాజ్యాన్ని గురించి కూడా మనం చేస్తున్నాం. బబులోను చెర, దీని తర్వాత ఏదైనా విభాగింపబడిన రాజ్యం తర్వాత ఏంటి? బబులోను ఏడోది బబులోను చెర. ఏడోది బబులోను చెర. ఇది BC 597 నుండి 538.
497 నుంచి 538 వరకు ఈ భాగంలో రాజుల 2వ గ్రంథం 24-25 అధ్యాయాలు. అధ్యాయాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36 అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36 అధ్యాయము. యెరూషలేము నాశనం, ప్రజలు బబులోను చెరగా తీసుకుని వెళ్ళటం. యెరూషలేము నాశనం, బబులోను చెర అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. ప్రవక్తలు వచ్చేసరికి ఇర్మియా విలాప్ వాక్యాలు. చెరలో జరిగినటువంటి విషయాలు తెలియజేసిన వారిలో ఇర్మియా అన్నాడు. యెరూషలేము పతనంపై ఇర్మియా దృక్కం. యెరూషలేము పతనమును గూర్చి ఇర్మియా దుఃఖం. ఈ విలాప వాక్యాలు అనే దాంట్లోనే దాని తలరాతలు ఏముంది? విలాపం అంటే దుఃఖించటం. దేని గురించి ఆ దుఃఖము? మన దుఃఖానికి పెద్దగా అర్థం ఉండకపోవచ్చు, కానీ ఇర్మియా దుఃఖానికి ఒక మీనింగ్ ఉంది. అద్భుతమైన ప్రజలు, అద్భుతమైన భూభాగము, మహాశక్తివంతుడైన దేవుడు ఐగుప్తు బానిసత్వను విడుదల చేసి పాలు తేళ్లు ప్రవహించి దేశానికి పంపి మందిర నిర్మాణం చేసినప్పుడు నాకు కనుదృష్టి ఉంటుంది, నాకు ప్రసన్నత అక్కడ ఉంటుంది. అక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడు మొరగాని, కనీసం దాని వైపు తిరిగి మొదలుపెట్టినవాడు మొరకాని వింటాను, దాన్ని దీవించాను, పవిత్రపరిచానని చెప్పాడు. అలాంటి మందిరాన్ని తగలబెడితే, బంగారం దోచుకొని పోతుంటే, తన ప్రజలైన ఇశ్రాయేలుని, యోధా ప్రజల్ని ఓసుకోత కోస్తుంటే దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ దుస్థితిని, యెరూషలేము పరిస్థితిని ఆయన చూశాడు. చూసి విలపిస్తున్నాడు. 5 అధ్యాయాలు మనం ఏం చదివాము? ఆ దుస్థితికి కారణం ఏంటి? అట్లీస్ట్ న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని కాపాడేవాడిని అన్నాడు. మీరు 36 అధ్యాయం ఈ భాగం చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36 అధ్యాయము, యెరూషలేము పతనానికి రీజన్ ఏంటంటే అక్కడ చెప్తాడు. ఆయన పెందల కాడే లేచి తన దూతలను పంపి వర్తమానం తెలియజేస్తూ వచ్చాడు. చాలా పకడ్బందీగా టైం సెన్స్తో ఎక్కడా లోపం లేకుండా, ఆయన నుంచి ఎలాంటి లోపం లేకుండా పనిచేశాడు. ఇది యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 5వ అధ్యాయం ఏం చెప్తాడంటే, ఒక రైతు వ్యవసాయానికి అవసరమైన అన్నీ చేసిన తర్వాత ద్రాక్షకాయకు వస్తే కారు ద్రాక్షలు కాసింది. అలా కారు ద్రాక్షలు కాయటే కారణం ఏంటి? నేను ఏం లోడ్ చేసేదానికి? రాళ్ళని ఏరాను, నీరుని పెట్టాను, పాదులు త్రవ్వాను, చేయవలసిందంతా చేశాను. నేను నా ద్రాక్షతాడు చేయవలసిన దానికంటే ఇంకేం దానికి చేయాలని ప్రశ్నిస్తున్నాడు. అయినా అది కారు ద్రాక్షల కాయటకు కారణం ఏంటి అన్నాడు. అంటే దేవుడు తన ప్రజలకి చేయవలసిందంతా చేసినా కానీ వారు ఆయనకి భిన్నంగా ప్రవర్తించారు. దాని ఫలితంగా నివారింపశక్యం కానంత కోపం వచ్చినట్టుగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 36 అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన కోపానికి కారణం ఏంటో చెప్తాడు. రోమా 1:18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకం నుండి బయలువెళ్ళుచుంది. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. ఇప్పుడు గుజరాత్ ఎక్కడో మునిగిపోతుంది. ఈరోజు చూసే వార్త నేను జలప్రళయం అంటున్నారు. జలప్రళయం కాదు, వాళ్ళ బొందాలకు తెలియక రాస్తున్నారు జలప్రళయం అని. జలప్రళయం అంటే తుడిచిపెట్టిపోద్ది ప్రపంచం అంతా. నాట్ ఓన్లీ గుజరాత్, నాట్ ఓన్లీ ఇండియా.
ప్రపంచం మొత్తం తుడిచేసింది జలప్రళయం. గుజరాత్లో ఎదురు తుఫాను వరదలు అయితే జలప్రళయం అని రాశారు ఎండింగ్. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతం విలవిల్లాడిపోతుంది గుజరాత్. ఏది తుఫానుకు వచ్చే నీరుకే. జలప్రళయాన్ని వచ్చినప్పుడు ఎలా ఉందో చూస్తే ఆదికాండం 6-7 అధ్యాయాలు చదివితే ఆ రోజు ఒక్క ఫ్యామిలీ తప్ప మొత్తం జలసమాధి అయిపోయింది భూమి మీద ఉన్నవాడు. అది జలప్రళయం అంటే. పాపం రిపోర్టర్స్కి జలప్రళయం అంటే ఏంటో తెలియక గుజరాత్ మీద ఇప్పుడు వచ్చే వరదలకే జలప్రళయం అని బెంబేదెత్తిపోతున్నారు వాస్తవానికి. అయితే దేవుడు కోప్పడతాడు. మనం అనుకుంటాం అజ్ఞానంగా, అవివేకంగా, అమాయకత్వంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడతాం, విచ్చలవిడిగా పనులు చేస్తాం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాం. నన్నెవడు చూస్తున్నాడులే, నన్నెవడు అడుగుతాడులే అనుకుంటున్నారు. అందుకనే గుజరాత్ని వణికిస్తున్నాడు. చిన్న శాంపిల్ అది. అది నిజానికి జలప్రళయం కాదు. దేవుని కోపం ఎలా ఉంటుందో శాంపిల్. దేవుడైతే అప్పుడే చెప్పాడు జలప్రళయంతో ఇంకెప్పుడు ఎవరిని నశింపజేయను. కానీ నశింపజేయటం మాత్రం ఉంటుంది. అగ్నికి సిద్ధం చేస్తున్నాడు, జలప్రళయానికి కాదు. ఇతడు ఆరుని అగ్నికి ఆహుతి చేస్తాడు. కాబట్టి మనిషి కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు వారు ఆయన రాజ్యం నుండి ఆటంకముల వారిని అగ్నిగుండంలో వేస్తారన్నాడు. ఆయన వచ్చినప్పుడే ఆయన అగ్నితో ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు దశలోకి రాసిన పత్రికలో. కాబట్టి శిక్ష ఈ తడవ నీటి ద్వారా కాదు, కానీ శిక్ష ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా దుర్నీతిని సహించడు. జలప్రళయం ఎవరి మీద కానీ అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం 5వ వచనంలో భక్తిహీనుల సమూహం మీదకి అన్నాడు. జలప్రళయం ఎవరి మీదకి? భక్తిహీనుల యొక్క సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడిను అన్నాడు. ఎవరిని కాపాడాడు ఆయన? నీతిని. ఎవరిని శిక్షించాడు? భక్తిహీనతని శిక్షించాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇర్మియా విలపించడంలో ఉన్న అర్థం ఏంటి? యెరూషలేము పతనం. తర్వాత దీంట్లో మరొక వ్యక్తి ఓబద్యా, ఇశ్రాయేలు కీడు చేసిన ఎదోముపై దేవుని తీర్పు. ఓబద్యా ఇశ్రాయేలుకి కీడు చేసిన. ఒకసారి ఓబద్యా గ్రంథం మొదట వచ్చింది చూడండి, మొదటి అధ్యాయం మొదట వచ్చింది చూడండి. ఇశ్రాయేలీలకు కీడు చేసిన ఎదోముపై దేవుని తీర్పును తెలియజేసేటటువంటి ఈ గ్రంథము ఓబద్యా గ్రంథము. తర్వాత మరొక విషయం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు, దానియేలు చెరలో ఉన్న కాలంలో దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు. యెహెజ్కేలు, చెరలో ఉన్న ప్రజలకి దేవుని యొక్క సందేశం. ఇందులో నూతన నిబంధన జనులు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథం ఉదయం మనం చూసాం కదా, 2:44, 7:14. ఎవరి గురించి? ఏ రాజ్యాన్ని గురించి? క్రీస్తు ప్రభు రక్తంతో స్థాపించిన రాజ్యాన్ని గురించి. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 3 భాగాలుగా చెప్తాడు. యెరూషలేము యొక్క పతనం, యెరూషలేము యొక్క మరలా తిరిగి రెస్టరేషను, క్రొత్త నిబంధన జనులుగా వాళ్ళు ఎలా అవతరించబోతున్నారనే విషయాన్ని కూడా చెరలో ఉన్నప్పుడే ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా వారికి తెలియచేశాడు. అంటే నూతన యెరూషలేము అంటే సంఘం ఎలా ఎస్టాబ్లిష్డ్ అవుద్ది అనేది వారి ద్వారా తెలియజేసినటువంటి సమాచారం. ఇది చెరలో జరిగినటువంటి సంభవాలు, చెరలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటిది. అంటే
రాజుల గ్రంథం 24-25 అధ్యాయాలు, వృత్తాంతాల 2వ గ్రంథం 36 అధ్యాయము. యెరూషలేము ఎలా నాశనం అవుతుంది, అది ఎలా బబులోను చెరకు వెళ్ళుద్ది అనే విషయాన్ని ముందుగానే తెలియచేశారు. ఇక్కడ మీరు ఈ 2 అధ్యాయాలు చదివితే ఇర్మియా చెప్తాడు 36 అధ్యాయంలో 70 సంవత్సరాలు చెరలో ఉంటారని ముందుగానే చెప్పారు. దానికి కారణం ఏంటో చెప్తాడు. దానికి సంబంధించి ఇర్మియా ఎలా విలపించాడో చెప్తాడు ఆ ప్రజల యొక్క దుస్థితిని చూసి. ఓబద్యా ఎదోము పై దేవుని తీర్పు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి విరోధంగా వారు చేసిన పాపాన్ని బట్టి. ఎస్కేల్ ఏం చెప్తున్నాడంటే, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు, దానియేలు ఏం చెప్తున్నాడంటే, ఎస్కేల్ దానియేలు వాళ్ళకి విడుదల ప్రసాదించబడింది, క్రీస్తు యేసునందు విముక్తి అనుగ్రహించబడింది, వారికి నిత్యమైనటువంటి రాజ్యం ఒకటి ఏర్పాటు చేయబడింది, వాళ్ళు విడుదల అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని మాట్లాడాడంటే ఆత్మ సంబంధంగా వారు ఎలా విమోచించబడతారో మాట్లాడాడు. అన్ని భౌతికంగా రాజు రాడు అని ఇర్మియా ముందే చెప్పేశాడు కదా. ఇర్మియా గ్రంథం 22 అధ్యాయంలో ఇక ఎవడు యూదాలో రాజుగా ఉండడు, కొన్నియా తర్వాత లాస్ట్, కొన్నియాతోనే ఎండ్ అయిపోద్ది యూదాలో రాజ్యం అనేది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే భౌతికమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటిది అని చెప్తాడు. 8 చెరానంతరం. చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, చెర తర్వాత ఏం జరిగింది అనేది 8వది మనం చూసినట్లయితే, చెర తర్వాత బీసీ 538 నుంచి 430. ఈ మధ్యకాలంలో జరిగింది. గ్రంథాలు వచ్చేసేసి ఎజ్రా, నెహెమియా. ఎజ్రా, నెహెమియా. బబులోను తిరిగి రావటం, దేవాలయం పునర్నిర్మాణం, చెర విముక్తి, దేవాలయం పునర్నిర్మాణం, యెరూషలేము ప్రాకారాలు నిర్మాణం. యెరూషలేము యొక్క ప్రాకారాలు నిర్మించడం అనేది ఈ కాలంలో జరిగింది. ఎజ్రా, నెహెమియా గ్రంథాలు చదివితే చెర నుంచి విడుదల గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకాలు. యెరూషలేము దేవాలయము అంటే నెబుకద్నెజర్ ద్వారా పడగొట్టబడి కాల్చివేయబడింది కదా, మరలా తిరిగి అది పునర్నిర్మాణం చేసిన సందర్భాలు ఎజ్రా, నెహెమియా గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, యెరూషలేము ప్రాకారాల నిర్మాణం కూడా ఈ భాగంలో, ఈ 2 పుస్తకాలు మనం చెరానంతరం ఏం జరిగిందనేది ఈ భాగంలో మనం చూస్తాం. తర్వాత ఎస్తేరు గ్రంథం. పర్షియా సామ్రాజ్యంలో యూదుల యొక్క ప్రాణరక్షణ. ఒక ఆర్ఫనేజ్ గర్ల్ అంటే ఒక అనాథ పిల్ల ఒక రాజుకి, ఒక చక్రవర్తికి భార్య అయి ఉన్నతమైన హోదాలో ఉన్నప్పటికీ తన జనులను మరవకుండా తన భక్తి జీవితాన్ని బట్టి యూదులందరి మీదకి రాబోయే ఒక భయంకరమైన విపత్తు నుండి తప్పించింది. అందుకని ఆమె పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఎస్తేరు అనే పేరు మీద ఒక పుస్తకం రాయబడింది. ఆ ఎస్తేరు గ్రంథం చదివితే పర్షియా రాజు అయినటువంటి పర్షియా రాజు కాలంలో జరిగినటువంటి ఒక సంభవం, అంటే పర్షియన్స్
రాబోయే విపత్తులు తప్పించడం. ఇందులో మనకి మొర్దెకై కనపడతాడు, తర్వాత ఎస్తేరు కనపడుద్ది. రాజు కూడా ఎస్తేరుకి ఆమె యొక్క భక్తిని మెచ్చి ప్రజల మీదకి రాబోయే విపత్తుని తప్పిస్తాడు. ఏ ప్రజల కొరకైతే, ఏ ప్రజల నాశనం కొరకైతే వ్యక్తి ఎవరైతే ప్రయత్నించాడో ఆ వ్యక్తి యొక్క నాశనం ఇందులో మనం చూస్తాం. అతని పేరు హామాను. హామాను ఇశ్రాయేలు ప్రజలందరినీ హతం చేయాలని చూశాడు. కారణం ఏంటంటే మొర్దెకై తనకి నమస్కారం చేయలేదు. ఒక వ్యక్తికి నమస్కారం చేయకపోతే అంత పగబడతాడా? అంటే నమస్కారానికి అంత విలువిస్తారా మనుషులు? పూర్వకాలము అగ్రవర్ణాలు, అణగారినటువంటి వర్ణాలని రెండు ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవి అగ్రవర్ణాలకు సంబంధించిన రాగానే ఈ వెనుకబడిన క్లాస్కి చెందినవాడు ఏంటంటే లేచి నిలబడి చేతులు కట్టుకుని నిలబడాలి, చెప్పులు వేసుకుంటే చెప్పులు అలా గడిచి నిలబడాలి. ఇదొక సంస్కృతి. అది నీచమైన సంస్కృతి, అద్భుతమైన సంస్కృతి అనేది మీ మైండ్కి వదిలేస్తున్నాను. అది అర్థమైందా? సరే, ఏది ఏమైనా ఇష్టపడి ఒకడు గౌరవిస్తే దాన్ని తీసుకోవడంలో ఆనందం ఉంటుంది, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బలవంతంగా నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న మదాన్ని బట్టి నన్ను ఒకడు గౌరవించాలి అనుకోవటం అనేది ఒకటి ఉంది మనుషుల్లో. ఏమనుకోకండి ఆ మాట అన్నానని. అంటే వాడిలో ఉన్నటువంటి నరనరానికి ఇంకిపోయినటువంటి కులతత్వము, మతతత్వము, క్యాస్ట్, లేకపోతే హై ఎడ్యుకేషను, హై క్లాస్ సొసైటీకి చెందిన వాడిను, లేకపోతే మనీయో ఏదో ఒకటి వాడిని బాగా పట్టి పీడించి నాకు అందరూ ఇలాగివ్వాలి అలాగివ్వాలి అని మనుషుల్లో ఈ ఒక జబ్బు ఉంది. అలాంటిది ఒకటి ఈ హామాన్ అనేవాడికి ఆ రోజుల్లోనే ఉంది. అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం అలా చేయలే. ఇది ఎక్కడ చుట్టాడంటే, ఒక జనం ఉన్నారు రాజా, అన్ని జనాలు నీకు గౌరవిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం నీకు గౌరవించలేదు. వాస్తవాన్ని గౌరవించింది రాజును కాదు, హామాన్ని గౌరవించలేదు. ఎలా తిప్పాడు దాన్ని? రాజుకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నట్టు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ జనం ఉండట క్షేమం కాదు, ఒక్క క్షణం ఒక్క రోజులోనే జనం మొత్తం లేపేయాలి అని ప్లాన్ చేసి రాజు చేత సంతకం చేయించి ఒక్కరోజే యూదులందరినీ లేపేయడానికి ప్లాన్ చేశాడు. దాంట్లో ఏం జరిగిందంటే, ఈ ఎస్తేరు యొక్క శాఖచక్యమైన భయభక్తులు ఆ జనాన్ని కాపాడింది. అందుకని ఆ పేరు మీద ఒక పుస్తకాన్ని అక్కడ రాయటం జరిగింది. ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు మనం కొంచెం వివరంగా చదవటానికి ప్రయత్నించేద్దాం. తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి ఇందులో. హగ్గయి, జకరియా, మలాకి, హగ్గయి, జకరియా, మలాకి. ఆలయ నిర్మాణ సమయంలో ప్రజలను పురుకొలిపిన ప్రవక్తలు. ఇక్కడ అది రాసుకోండి. ఆలయ నిర్మాణ సమయంలో ప్రజలను పురుకొల్పిన ప్రవక్తలు. చెర అనంతరం ఎజ్రా, నెహెమియా ఒక విషయాన్ని వివరించారు. అది చెర విముక్తి, దేవాలయ నిర్మాణం, యెరూషలేము ప్రాకారాలు నిర్మించటం. ఎస్తేరు అనే ఈ స్త్రీ కూడా చెరనంతరం వాళ్ళని పర్షియా రాజు ద్వారా వచ్చే సమస్య నుండి గట్టెక్కించటం. హగ్గయి, జకరియా, మలాకి ఆలయ నిర్మాణ సమయంలో ప్రజలను మంచి పని కొరకు పురుకొల్పడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఈ పుస్తకాల్లో మనకి కనిపిస్తుంది. చదివేస్తున్నాను, ఇంకా 2 ఉన్నాయి, మన టైం కూడా అయిపోతుంది. మీరేమన్నా అనుకోవాలనుకుంటే జోసెఫ్ రాజు గారు అన్నారండి, ఎందుకంటే స్పీడ్గా చెప్పమంటున్నాడు ఆయన, అందుకని నేను స్పీడ్గా వెళ్తున్నాను. రేపు నెల నుంచి ఇంకా స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే నెలకు పుస్తకం అవ్వాలంటే
చెప్పండి. ఉదయం 2 గంటలు అనుకుందాం, మధ్యాహ్నం 1 గంటన్నర అనుకుందాం, 3.5 గంటల్లో పుస్తకం అయిపోవాలి. 50 అధ్యాయాలు ఉంటే 50 అధ్యాయాలు అయిపోవాలి. 66 అధ్యాయాలు ఉన్న యెషయా గ్రంథం కూడా ఒక్క రోజులోనే అయిపోవాలి. 3.5 గంటల పుస్తకం అయిపోవాలి. అంటే నేను అలాగే తయారు చేసుకొస్తాను. దాని అర్థం ఏంటంటే 20% నేను వర్క్ చేస్తే 80% మీరు వర్క్ చేయాలని. అర్థమైందా? 20% నేను వర్క్ చేస్తాను, 20% మీరు వర్క్ చేయాలని. ఆ పుస్తకానికి వచ్చిన ఒక అవగాహన మనకి ఏర్పడాలంటే అది అక్కడ అర్థం. అదే ఒక 5 సంవత్సరాలు బైబిల్ క్లాసులో మీరు ఉన్నారనుకో, 5 సంవత్సరాలు అంటే నెలకొక రోజు కాదు. హాలిడేస్ మినహాయించి ఇప్పుడు కాలేజీ ఎలా జరుగుతుందో సెక్యులర్ ఎడ్యుకేషను అలాగే 5 years కోర్స్ ఉంటుంది. దాన్ని మాస్టర్ డిగ్రీ అంటారు బైబిల్లో. అది చేసిన వాళ్ళకైతే 80% ఉపాధ్యాయులు నేర్పిస్తారు, 20% విద్యార్థులు కృషి ఉంటుంది. ఇప్పుడు అది రివర్స్ అనమాట. ఇక్కడ రివర్స్ ఏంటి? ఇప్పుడు 20% చెప్పేవాళ్ళు చెప్తారు, 80% వినేవాళ్ళు కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? రైట్. తొమ్మిది, యేసుక్రీస్తు జననం, సువార్త అంటే ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం వరకు ఉన్నటువంటి స్టోరీ. ఇది BC 4 నుండి AD 30 వరకు. గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం మనకి సువార్త రచనలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్త రచనలు ఆయన జననము, ఆయన పెరిగిన విధానం, పరిచర్య, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం, ఈ విషయాలన్నీ కూడా ఈ భాగంలో మనం ఉంటాం. జననము, పెరిగిన స్థితి, పరిచర్య, మరణం, సమాధి, పునరుద్ధానం. ఈ భాగంలో మనం యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, పెరిగిన స్థితిని, ఆయన పరిచర్య, పిమ్మట ఆయన చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం అనేది ఈ భాగంలో మనం చూస్తాం. 10 క్రీస్తు సంఘ ఆరంభం, దాని విస్తరణ, దాని చట్టం, AD 30 నుండి 95 వరకు. AD 30 నుండి 95 వరకు. అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అపోస్తల కార్యం మనకేం చెప్పుద్దంటే సంఘం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది.
2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ భాగాన్ని. సంఘం యొక్క ప్రారంభం, అపోస్తలులు పరిశుద్ధాత్మల బాప్తిసం మొదట ప్రభు ఆరోహణమైన తర్వాత వారు వాక్యం చెప్పడం, ఇదంతా ఉదయం మనం చూసాము. ప్రారంభమైనటువంటి ఆ సంఘానికి ఒక సూచన ముందుగానే తెలియజేస్తాడు. ఇక్కడ ఒక క్లుప్త వివరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో ఒకటి క్రీస్తు యొక్క అధికారం. సువార్త రచనలు. 2 సంఘ స్థాపన. అంటే బాప్తిస్మం ఇచ్చినటువంటి అపోస్తల కార్యములు. ఒకసారి 28వ అధ్యాయం చదవండి. 28వ అధ్యాయం 18 నుంచి. ఇరవై 28వ అధ్యాయం 18 నుంచి. యేసు యొక్క సర్వాధికారం సువార్త రచనలు చదివితే మనకు అర్థమవుతుంది. రెండవది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే సంఘాన్ని స్థాపించడానికి సంబంధించిన మాట, శిష్యులుగా చేయటం అనేది. శిష్యుల్ని సంఘం అని పిలిచారు గ్రంథంలో. కాబట్టి ఆ విషయం అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మనకి కనపడుద్ది. మూడవది, గైకొనవలసిన విషయాలు చదవండి అక్కడే. నేను మీకు ఏ సంగతులు గైకొనవలనని ఆజ్ఞాపించుతునో వాటన్నిటి గైకొనవలని వారికి బోధించుడు అన్నాడు. అంటే గైకొనవలసిన విషయాలు ఏంటి ఇక్కడ యేసు చెప్పినవి? 21 పత్రికల్లో తెలియజేశారు అపోస్తలులు. మీకు అర్థమవుతుందా? 4వది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యుగ సమాప్తి వరకు మీతో తోడై ఉంటాను. యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను. ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చదివితే ప్రభు వారికి తోడై ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తాడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎవరు ఆ ధైర్యాన్ని కల్పించేది? ప్రభు అయిన యేసు. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, యుగ సమాప్తి వరకు మీకు నేను తోడై ఉంటానని చెప్తున్నాడు. ఆయన కూడా దేవుడు తోడై ఉంటాడు, నేను కూడా మీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, పరలోకమందును భూమి మీద నా సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఆయన సర్వాధికారాన్ని సువార్త రచనలకు చదివినట్లయితే మనకు అర్థమవుద్ది. 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్త రచనలు. 4 సువార్తలు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు 4 సువార్తలు అనకండి. 2 సువార్తలు ఉన్నాయి. ఒకటి సత్య సువార్త, రెండవది భిన్నమైన సువార్త. అర్థమైందా? సత్య సువార్త ఒకటి, భిన్నమైన సువార్త ఒకటి. అంతేగాని 4 సువార్తలు లేవు బైబిల్లో. ఓకే, సువార్త రచనలు అవి. ఒకే సువార్తకి 4 రచనలు, 4 రచయితలు ఉన్నారు. సువార్త ఒకటే, 4 సువార్తలు కాదు. ఇంగ్లీష్ వాళ్ళు 4 గాస్పెల్స్ అన్నారని తెలుగులో కూడా 4 సువార్తలు అంటూ మొదలెట్టారు. వాళ్ళు ట్రినిటీ అన్నారని వీళ్ళు కూడా ట్రినిటీ అంటూ మొదలెట్టారు. అర్థమైందా? వీళ్ళకి స్టడీ పర్సనల్గా చేయరు. వాళ్ళు లేదంటే వీళ్ళు కూడా అదే అంటున్నారు. అది అసలు నిజమా కాదా అనే ఆలోచన కూడా చేయట్లేదు. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు 4 గాస్పెల్స్ అని. 4 గాస్పెల్స్ కాదు, ట్రూ గాస్పెల్, ఫాల్స్ గాస్పెల్, 2 గాస్పెల్స్ ఉన్నాయి బైబిల్ పరంగా చెప్పింది. కాబట్టి 4 సువార్త రచనలు చదివితే క్రీస్తు యొక్క అధికారం బయలుపడుద్ది, మనకు అర్థమవుద్ది. తర్వాత సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే సంఘాన్ని స్థాపించే విషయానికి వచ్చి మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 28 అధ్యాయాలు చదివితే సువార్త ప్రకటన, సంఘాలు స్థాపించబడటం,
శిష్యులుగా అనేకులు చేయబట్టం అనే కార్యక్రమం అందులో మనకి స్పష్టంగా కనపడింది. తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటి గైకొన వలన వారికి బోధించుడి అన్నాడు. అపోస్తలులు వాటిని బోధించారా? బోధించారు. ఎలా తెలుస్తే మనకి 21 పత్రికలు, రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు చదివితే క్రైస్తవులు గైకొనవలసిన విషయాలు ఈ 21 పత్రికల్లో ఉన్నాయి. క్రైస్తవులు ఏం చేయాలంటే ఏం చెప్పాలి? 21 పత్రికల్లో రాయబడిన సమాచారం అంతా గ్యాదర్ చేసి అందులో ఏ విషయాలు గైకొనాలని క్రైస్తవులకు ఆదేశించబడ్డాయో అవన్నీ చేయాలి. పర్టికులర్గా ఒకటని చెప్తామా? క్రైస్తవులు గైకొనవలసిన విషయాలని ప్రభు అన్నాడు కదా, అవి ఏమిటి అంటే ఏం చెప్పాలి? శిష్యులుగా ఉన్నవారు గైకొనవలసిన విషయాలు ఏంటనంటే ఏం చెప్పాలి? 21 పత్రికలు ఉన్న విషయాలన్నీ గైకొనవలసిన సంగతులే. మరి తోడై ఉంటానన్నాడుగా, అది ఎలా గ్రహించగలం మనం అంటే, ప్రకటన గ్రంథం చదివితే 7 స్థానిక సంఘాలను అడ్రస్ చేస్తూ 7 స్థానిక సంఘాల మధ్య సంచరించే యేసు ప్రభువారు, నేను మీకు తోడై ఉంటాను, అయితే మీలో ఈ లోపం ఉంది, అది సరి చేసుకుంటే నేను మీతో కలిసి భోంచేస్తాను, నాతో కలిసి మీరు భోంచేస్తారు అని వాళ్ళకి అభయం ఇస్తున్నాడు. యెరూషలేము సంఘం హింసించబడుతున్న రోజుల్లో హింసించేవాడికి ప్రత్యక్షమై ఎలాగైతే స్పందించాడో, ప్రభు తన సంఘానికి జరిగే ప్రతి విషయంలో స్పందిస్తూ ఉంటాడు. మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన పని ఆయన చేస్తాడనే విషయాన్ని ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మనం చదివితే, శ్రమలలో క్రైస్తవులకి ప్రభు తోడై ఉంటాడు, అట్ ద సేమ్ టైం దేవుడు కూడా తోడై ఉంటాడనేది ఆ భాగంలో చేస్తేది. మనకి 10 నిమిషాలు టైం ఉంది 4 అవ్వటానికి. ఒక విషయం చెప్పి ముగించేస్తా, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము పాత నిబంధనలో కూడా ఒక డిమాన్స్ట్రేషన్ చూద్దాం. ఓల్డ్ టెస్టిమెంట్ డిమాన్స్ట్రేషన్ ఒకటి చూసి క్లోజ్ చేద్దాం ఈ భాగాన్ని. త్వరగానే క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ 10 నిమిషాల్లోనే. ఇప్పుడు విభాగింపబడిన రాజ్యాలు లేదా బైబిల్ని కాలక్రమంలో చదవటం అనేది మనం చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ అని రాసుకోండి. యోషియాని గురించి రాజుల 2వ గ్రంథము 24, 25 అధ్యాయాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము ఒక నిమిషం చూద్దామండి. 24 కాదనుకుంటున్నాం. రాజుల 2వ గ్రంథంలోకి వచ్చేయండి. 22, 23 అధ్యాయాలు. సారీ, 22, 23. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34, 35 అధ్యాయాలు. అలాగే ఇర్మియా గ్రంథము 1 నుంచి 10 అధ్యాయాలు. జెఫన్యా గ్రంథము 1 నుంచి 3 అధ్యాయాలు. ఈ 4 భాగాలని మనం చదివితే యోషియాను గూర్చి, యూదా ప్రజలను గూర్చి, దేవుని స్పందన, గ్రహించగలం. మనము మచ్చుకి కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. రెండో అధ్యాయం 1వ వచనం. తీసారా?
జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఒక మాట అంటాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రదినము మీ మీదకి రాకమునిపే మీరు కూడి రండి. ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. రాజు ఎవరు? యోషియా. ప్రజలెవరు? రాజెవరు? యోషియా. ప్రజలెవరు? యూదా ప్రజలు. పిలిపించేది ఎవరు? దేవుని స్పందన ప్రవక్తల ద్వారా. ఏమంటున్నాడు ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా? దేవుడు సిగ్గుమాలిన జనులారా కూడి రండి అంటున్నాడు. ఇప్పుడు నా ఎదుటిన మిమ్మల్ని తిట్టడానికి ఈ మాట, సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని చెప్పటానికి ఇది సందర్భం ఏంటి? మాట్లాడేది ఎవరు? ప్రజలెవరు అని చూడాలి. అవునా? ప్రజలెవరు? యోధా ప్రజలు. ఏంటి వాళ్ళు చేసిన సిగ్గుమాలిన పని? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. సిగ్గుమాలిన పని ఏంటంటే విగ్రహారాధన. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 'సిగ్గుమాలిన పని' చదవండి ఒకసారి. మరియు రాజైన యోషియా దినములలో. రాజు ఎవరు? యోషియా దినములలో. ఇంకా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయి కార్యము నువ్వు చూచితివా? ఆమె నమ్మకమైన ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కింద పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయొచ్చు. ఒక్క నిమిషం. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇప్పుడు 10 గోత్రాలు. ఎవరు చెప్తున్నాడు వాళ్ళ గురించి? 2 గోత్రాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదువుదాం ఇప్పుడు. అంటే మీకు చదివేటప్పుడు ఇశ్రాయేలు చేయి కార్యం చూచితివా అన్నాడు. ఎవరో ఇశ్రాయేలు? ఎప్పుడు చచ్చిపోయాడు కదా, ఆయన చేసిన కార్యాలు ఎప్పుడు ఎట్లా వస్తారు? ఇశ్రాయేలు అంటే అక్కడ ఇశ్రాయేల్ పర్సన్ కాదు, ఓ జనాంగం, 10 గోత్రాల ప్రజలు. అంటే మనకి ఈ కాలక్రమ విభజన అనేది ఐడియా లేకపోతే ఆ ఇశ్రాయేలు ఎవరు, అతను చేసిన సిగ్గుమాలిన పని ఏంటి, ఈ కోణంలో ఆలోచిస్తాం, అక్కడ అయిపోతాం. చదువు. ఆమె ఎవరు ఇక్కడ? ఆమె అంటే ఆమెనా లేక ఎవరన్నా జనమా? ఇశ్రాయేలేనా? ఇశ్రాయేలు పురుషుడు కదా, ఆమె అని అంటాడేంటి? వర్ణన అది, పోలిక అది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు చదివేటప్పుడు. పైన ఇశ్రాయేల్ అంటాడు, ఇశ్రాయేల్ పురుషుడు కదా, కింద ఆమె అంటాడేంటి మళ్ళీ? చదివేటప్పుడు చదవర్లకి ఆ విషయం అర్థం కావాలంటే ఒక జనాంగం అంటే విభాగింపబడిన రాజ్యంలో 10 గోత్రాలు అనే ప్రజలతో మాట్లాడుతున్న సందేశం అది. చదవండి. ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. ఎవరు ఆమె తిరిగి రానిది? ఇశ్రాయేలు 10 గోత్రాలు. మరి విశ్వాసఘాతుకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా. ఈమెవరు? విశ్వాసఘాతుకురాలైన ఆమె సహోదరి అయిన యూదా. ఈవిడ కూడా విశ్వాసఘాతుకురాలంటే ఎవరు ఈమె? ఇప్పుడు చదవరికి విభాగింపబడిన రాజ్యంలో 2 గోత్రాలు యూదా అన్నాడు. యూదాని ఇశ్రాయేల్ని అక్కచెల్లెలుగా పోల్చి మాట్లాడుతున్నాడు అనే సంగతి అర్థం కాలేదనుకో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 3 అధ్యాయాలు ఉన్న సమాచారం అర్థమవుతుందా? తర్వాత ద్రోహిణియగు ఇశ్రాయేలు. ఆమె ఎవరు? ద్రోహిణియగు ఇశ్రాయేలు ఎవరు? 10 గోత్రాలు. అక్కడ చెప్పండి తక్కువని. వ్యభిచారం చేసిన అంటే 10 గోత్రాల వారు చేసిన వ్యభిచారం ఏంటి? చదువుదా కిందకి. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి పరిత్యాగ పత్రికగా, అంటే డైవర్స్ అయిపోయినాయి. అంటే ఏంటి తెలుసా మీకు? అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు అని అర్థం.
చెరకు అప్పగించేసే వారిని అని అర్థం. డైవర్స్ అయిన ఏంటి అర్థం ఏంటి? అక్కడ పరిత్యాగ పత్రిక ఇచ్చాడంటే అర్థం ఏంటి? అప్పటికే ఈ మాట చెప్పే సమయానికి ఇశ్రాయేలు 10 గోత్రాలు అష్షూరు చెరకు వెళ్ళిపోయారనేది అక్కడ అర్థం. చదవండి కిందకి. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరిని యూద చూచెను. ద్రోహిణి ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమె పరిత్యాగ పత్రికగా విశ్వాసఘాతకురాలని ఆ సహోదరి యూద చూచియు తాను భయపడక వ్యభిచారం చేసి వచ్చుచున్నది. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేశాను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరుని యూద, ఎవరు యూద? 2 గోత్రాల ప్రజలు. పైవేషమునికే కానీ పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరగటం లేదని యెహోవా సెలవిచ్చున్నాడు. రాళ్లతో ముద్దులతో అంటే రాళ్లతో చేయబడిన బొమ్మలకి, ముద్దులతో చేయబడిన బొమ్మలకి మొక్కటం వాళ్ళు చేసినటువంటి ఆత్మీయ వ్యభిచారం అని చెప్పాడు. ఎవరు చేసింది ఇంతకు? ఇది 10 గోత్రాలు ఇశ్రాయేలు చేశారు, 2 గోత్రాలు యూదా చేశారు. 10 గోత్రాలు ఇశ్రాయేలుని ఆల్రెడీ పరిత్యాగ పత్రిక ఇచ్చేసాను. చూసి కూడా అక్కగా జరిగింది చూసి కూడా చెల్లెని జాగ్రత్త పడిద్దాం అనుకుంటే ఈమె కూడా అలాగే చేస్తుంది అని ఈ వర్ణన సాధారణంగా చదివే వాళ్ళకి అర్థం కాకపోతే అసలు బైబిల్ చదవటానికి కూడా కొంతమంది సాహసం చేయరని మతోన్మాదులు కొంతమంది బయలుదేరారు. ఎస్కేల్ గ్రంథంలో చేసిన వర్ణన కానీ ఇలాంటి వర్ణనలు కానీ వాళ్ళకి అర్థం కాకపోతే అది అసభ్యమా? వాళ్ళ యొక్క అపవిత్రమైన జీవితాన్ని వర్ణించడానికి వాడిన పదాజాలాలు అవి. మానవ జాతికి దేవుని పవిత్రత అంటే ఏంటో తెలియజేయాలి, మానవ జాతి యొక్క అపవిత్రత ఎంత ఘోరమైందో తెలియజేయడానికి మనుషులకి బాగా పరిచయం ఉన్న పదాలని అక్కడ వల్లించాడు. అదేదో బూతు పుస్తకం అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. అపవిత్రత అంటే ఇంత దరిద్రంగా ఉంటుందని చెప్పడానికి కొన్ని పదాలు వాడితే బూతు పుస్తకం అయిపోద్దా? పవిత్రత అంటే ఏంటో తెలియాలంటే అపవిత్రత అంటే ఏంటో వివరించాలి. అప్పుడే పవిత్రత యొక్క ఔన్నత్య స్థితి ప్రజలకి అర్థమవుతుంది. అది అక్కడ ఉన్నటువంటిది. ఓకేనా? కొంతమంది ఆడపిల్లలు చదవడానికి కూడా సిగ్గుపడతారు, చదవరు ఆ పుస్తకాన్ని అని అంటారు. సిగ్గుపడాల్సినంత ఏమి లేదు, అంత దరిద్రంగా ప్రజల్లో జరుగుతుంది. నేను ఈ మధ్య కూకట్పల్లి వెళ్ళాను. ఆడపిల్ల ఇక్కడ దాకా నిక్కర్లు వేసి రోడ్డు మీద నుంచొని సిగరెట్లు తాగుతుంది. బొడ్డు కిందకి నిక్కర కట్టి పైన ఇక్కడ వరకే ఒక జాకెట్, ఆపు జాకెట్ వేసేసి, ఎప్పుడో పూర్వకాలం అనాగరికులు కట్టే గుడ్లవి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో కడుతున్నారండి. క్లాసికల్గా అయిపోయినాయి ఇప్పుడు ఆ గుడ్లు. అంత దరిద్రమే కాదు కదా. అలాంటి దరిద్రానికి సమాజాన్ని దూరం చేయడానికే బైబిల్లో ఇలాంటి పదాలు వాడారు తప్ప ప్రజలను పాడు చేసే సందేశం కాదది. సో మనము అర్థం చేసుకోవడం లేకపోతే కానీ గ్రంథంలో సమస్య ఏమీ లేదనమాట. తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఈ ఒక్క మాట చదువుదాం, ముగించేద్దాం. 35వ అధ్యాయము 1వ వచనం చూడండి. ముగించేద్దామని చూడండి ఒకసారి. 35వ అధ్యాయము 'మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెలగా 4వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. 14వ దినమున రైట్. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి ఏమేం జరగాలో చెప్పాడు. 16వ వచనం చూడండి. 35:16. ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించడం చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవాకు సేవ జరిగిన. సేవ ఎలా జరిగింది?
18 వరకు రాసుకోండి. ఒకటి నుంచి సేవ లోపము లేకుండా జరిగింది. ఎప్పుడు కాల ప్రజలు ఇల్లు చెప్పాలి. ఏ కాలం నాటి ప్రజలు? యోషియా కాలం నాటి ప్రజలు. పండగ ఎలా చేశారు? ఇంకో మాట చెప్తాడు చూడండి, అది అక్కడే 16 వచనంలోనే. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలి అర్పించడం చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవాకు సేవ జరిగిన. అక్కడనున్న ఇశ్రాయేలు ఆ కాలమందు పస్కా పునరుత్థాన పండుగను 7 దినములు ఆచరించింది. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరించబడి ఉండలేదు. ఓకే, ఇటు వచ్చేయండి ఒకసారి. పండుగ ఎలా చేశారు? బ్రహ్మాండం చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? జఫన్యా కానీ ఇర్మియా కానీ ప్రవర్తించిన దాన్ని బట్టి జఫన్యా అంటాడు సిగ్గుమాలలో జల్లారన్నాడు. అంటే సిగ్గుమాలలో జల్లు కూడా పండుగ ఏ లోపం లేకుండా చేస్తారా? మాట్లాడరండి. సిగ్గుసారం లేకపోయినా సిగ్గుమాలను బతికినా పండగ చేయడానికి వచ్చేసరికి రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరికి పెద్ద లైటింగ్లు పెట్టి ఆ రోడ్డు ఈ రోడ్డు అంచుకి పెద్ద స్టార్ పెట్టి ఇంటి మీద స్టారు ఇంటి లోపల బారు పెట్టి, ఏమండి ఇలాంటి దరిద్ర పనులు చేసే భక్తులు ఈనాడు కూడా ఉన్నారా? ఆనాడు కూడా ఉన్నారండి. వాళ్ళ బ్రతుకేమో సిగ్గుమాల బ్రతుకు, పండగ చూస్తేనేమో చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో సమూయేలు దినములు మొదలుకొని ఈ రాజుకాలం వరకు దాదాపు చరిత్రలో ఎన్నడూ చేయనంత ఘనంగా పండుగ చేస్తున్నారు. అవుట్ సైడ్ డివోషనల్ లైఫ్ అది. ఇన్సైడ్ డివోషనల్ లైఫ్ ఎలా ఉంది? వారు పైవేశానికే నా దగ్గరకు వస్తున్నారు కానీ 10 వచ్చులు అంటాడు, హృదయపూర్వక నా ఎద్దకి రావట్లేదు. ఏంటి వాళ్ళు చేసే సిగ్గుమాల పని? భయంకరమైనటువంటి వ్యభిచారం. దాన్ని ఏమన్నాడు? వ్యభిచారం చేస్తున్నారన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక రాజు కాలంలో రాజు ఆదేశించిన దాని ప్రకారం పండగ బ్రహ్మాండం చేశారు. కానీ ప్రజల యొక్క ఇన్నర్ పాయింట్ ఎలా ఉందనంటే దేవునికి అసహ్యంగా ఉంది. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో పాపులు గుంపుగూడిన ఉత్సవమును నేను ఓర్చజాలన్నాడు. అమావాస్య, పండుగ దినము, సమాజ కూటాలు విపరీతంగా జరుగుతున్నాయంట. అయినా సరే పాపులు గుంపుగూడిన ఉత్సవం నేను ఓర్చజాలన్నాడు. కాబట్టి పుస్తకాలను చదివేటప్పుడు ఈ రాజుల గురించి తెలుసుకోవాలంటే ఈ భాగాలన్నీ క్షుణ్ణంగా చదివితే రాజు ఏంటి అర్థమవుద్ది, ప్రజలేంటి అర్థమవుద్ది, ప్రవక్తలేంటి అర్థమవుద్ది, యాజకులేంటి అర్థమవుద్ది, దేవుడు ఎలా స్పందించాడో అర్థమవుద్ది, మనం ఎలా స్పందించాలో, మన బ్రతుకులు ఎలా దిద్దుకోవాలో అది కూడా మనకి అర్థమవుద్ది. ఇలాగా డిమాన్స్ట్రేషన్ చేస్తూ ప్రతి రాజు కాలంలో ఏం జరిగిందో ఆ రాజుకు సంబంధించిన క్లిప్లు, ఆ రాజుకు సంబంధించిన ప్రవక్తల గ్రంథాలు ఉన్న క్లిప్స్ రెండింటిని దగ్గర పెట్టుకొని చదివితే అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ అనేది మనకి ఈజీగా అర్థమవుద్ది. వచ్చే నెలలో ఆదికాండం చదివిరండి. ఒక్క రోజులో ఆదికాండ పుస్తకం చెప్పేస్తాను నేను. మీకు అర్థం కాకపోయినా ఎంతవరకు చెప్పాలో ఒక రోజులో అంతవరకు చెప్పేస్తాను. 66 క్లాసులకి 66 పుస్తకాలు, మేబీ 66 క్లాసులు కూడా కాదు, ఇంకొక ముందే రోజుగా పుస్తకం చొప్పున పాత నిబంధన మొత్తం అయిపోయినా కొత్త నిబంధన కూడా ఈజీగా నెలకులో 1-2 పుస్తకాలు చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి 66 పుస్తకాలని 66 నెలలకు ముందే చేసే ప్రయత్నం చేద్దాం. ఆయుష్కాలము జోసఫ్ రాజు గారికి నాకు కూడా ఇచ్చి ఇక్కడ సంఘం ప్రోగ్రాం కంటిన్యూ చేస్తే ఓకేనా? అందరికీ వందనాలు.